లలిత్ కుమార్, ₹1,00,000 ఇస్తావా? ఎవరైనా వచ్చి నీతో డిబేట్ చేసి ₹1,00,000 ఇస్తావా? పంపరాఫరా. మత పిచ్చి ఉన్న హిందూ అయినా, క్రైస్తవుడైనా, ముస్లిం అయినా సమాజానికి హానికరం. గీతా, బైబిల్, ఖురాన్తో పాటు రాజ్యాంగాన్ని రక్షిద్దాం. మతతత్వవాదుల్ని తరిమి కొడదాం. మానవత్వాన్ని పెంపొందిద్దాం. మిత్రులారా, రాజమండ్రిలో 43 మంది సనాతన మిల్క్ జహాదీలు తయారయ్యారు. మీకు తెలుసా? అవును, మీకు తెలియకపోతే నేను చెప్తా వినండి. సనాతన జహాదీలు 43 మంది, 42 మంది పాలదొడ్లు పెట్టుకొని ఒక వ్యక్తిని ఏర్పాటు చేసి ఆ వ్యక్తి ద్వారా 106 కుటుంబాలకు పాలు పూయించి వాళ్ళందరినీ చంపేద్దామని ప్లాన్ చేశారు ఈ 43 మంది సనాతన మిల్క్ జిహాదీలు. వింటే ఆశ్చర్యంగా ఉందా? మీకు ఆశ్చర్యం అనిపిస్తుందా లేదా? అవును, ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు సనాతన జిహాదీలు కాదు, వాళ్ళకు సనాతన ధర్మంతో ఎలాంటి సంబంధము లేదు. వాళ్ళ వ్యక్తిగత తప్పులవి. ఒక వ్యక్తి 42 మంది నుంచి పాలు స్వీకరించి ఫ్రిడ్జ్లో పోసుకొని ఆ ఫ్రిడ్జ్లో దాని యొక్క యాసిడ్ కానీ దాని లిక్విడ్ గా రిలీజ్ అయినా కూడా పాలలో కలిసినా కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా తన వ్యాపారాన్ని కొనసాగించి 106 మందికి పాలు పోసి అందులోంచి 4-5 చనిపోయారు. ఇంకా కొంతమంది అస్వస్థతకు గురై ఉన్నారు, కొంతమంది హాస్పిటల్లో ఉన్నారు. అంత భయాందోళనకు గురయ్యారు ఆ పాలు తాగిన ప్రజలందరూ కూడా. మరి తన వ్యక్తిగత తప్ప లేక సనాతన ధర్మం తప్ప? ఒక హిందూ తప్పు, కానీ హిందుత్వం తప్పు కాదు. సనాతన ధర్మం తప్పు ఎంత మాత్రం కాదు. అందుకే నేను అంటాను, సనాతన ధర్మం విజ్ఞానంతో కూడుకున్నది. ఎవరైతే దాన్ని అనుసరిస్తున్నాడో ఇలాంటి అజ్ఞానులు కూడా ఉంటారు. ఉన్నంత మాత్రాన ఆ వ్యాపారి తప్పవుతుంది, కానీ పూర్తి సనాతన ధర్మం తప్పవుతుందా? నేను ఒకవేళ సనాతన మిల్క్ జిహాదీ అంటే మీకు బాధ అనిపిస్తుందా లేదా? సెక్యులర్ హిందువులారా, ఎలాగో మతోన్మాదులకు బాధ అనిపించాలని ఈ మాట అన్నాను, కానీ మీరు బాధపడకండి. నా ఉద్దేశం అది కాదు. నేను కంపేర్ చేసి చూస్తున్నాను. ఒక వ్యక్తి మేడారం జాతరలో కోవాబా నమ్ముకుంటే తనను ఫుడ్ జిహాదీ అన్నాడు. నీ పేరేం పేరు అడగగానే అతను ఓలి అనగానే అద్ది సంగతి ఏంటి సంగతి? వాడు ముస్లిం కాగానే వాడు ఫుడ్ జిహాదియా? ఇలా అంటే ఒక ముస్లిం వర్గం ఎంత బాధపడుతుందో అలాగే నేను సనాతన జిహాదీ, సనాతన మిల్క్ జిహాదీ అంటే హిందూ కూడా అలానే బాధపడతాడు మిత్రులారా. కానీ నా ఉద్దేశం మిమ్మల్ని బాధ పెట్టడం కాదు, మిమ్మల్ని రియలైజ్ చేయడం, కంపేర్ చేసి చూపిస్తున్నాను. ఈనాడు ఒకవేళ క్రైస్తవ్యం, ఇస్లాం రాకపోతే భారతదేశంలో మన పరిస్థితి ఎలా ఉండేది? 2026 నాడు కూడా దళితుల్ని గుళ్ళకు రానివ్వకుండా అగ్రకులం వారు అడ్డుకునే సందర్భాలు ఎన్నో మనం చూస్తున్నాం మీడియాలో. ఇప్పుడు జరిగినటువంటి కుమ్మరి ఇన్సిడెంట్ కూడా చూసుకో. దళితురాలు అక్కడ చాకలి వ్యక్తి పుట్టినట్టు ఒక పసికందును చంపుతారా? అంత ఘోరంగా, విచక్షణారహితంగా, అంత ఘోరంగా కొట్టేటువంటి అవసరం ఏముంది వాళ్ళకు? ఒకవేళ 2024 ఇలా ఉంటే 2000 సంవత్సరాలకు పూర్వం ఎలా ఉండేది మన భారతదేశం? క్రైస్తవ్యం, ఇస్లామిక రాకపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి? అసలు మానవత్వం ఉండేదా? మంట కలిసిపోయేది. ఈనాడు క్రైస్తవులు, ముస్లింలు వచ్చి ఇలాంటి వాళ్ళను వాళ్ళ మతంలోకి తీసుకొని చక్కగా బంగారు బొమ్మలా చూసుకుంటూ ముందుకు తీసుకెళ్తుంటే నీకు నొప్పే లలిత్ కుమార్. మతం మారకూడదా? ఎందుకు మారకూడదు మతం? నువ్వు చేసిన అగత్యాలకు, నువ్వు చేసిన నేరాలకు, నువ్వు చేసినటువంటి ఘోరాలకు, మీరు చేసిన దౌర్జన్యాలకే కదా వీళ్ళ మతం మారింది. ఈనాడు ఒక రెడ్లు మాత్రమే ఇలా చేశారు, అంతకుముందు బ్రాహ్మణులు చేశారు. బ్రాహ్మణులు గుళ్ళోకి వస్తే నాలుకలు కోయలేదా? వేదాలు చదివితే నాలుకలు కోయలేదా? ఇలాంటి దౌర్జన్యాల కోసమే కదా వీళ్ళు మతం మారారు. క్రైస్తవ్యం వచ్చి అమ్మలాగా అద్దుకుంది, ఇస్లాం వచ్చి అమ్మలాగా అద్దుకుంది కదా. వీళ్ళు మతం మారితే నీకు నొప్పిలేస్తుందా? ఎక్కడ రాని కోపం నీకు పొడుచుకొస్తుందా? సాయిబాబా దేవుడు కాదంటున్నావు, ఎందుకు కాదు చెప్పు నాకు. సాయిబాబా దేవుడు ఎందుకు కాదు? దీనికి సమాధానం చెప్పు. వేదాల ప్రకారంగా సాయిబాబా దేవుడు కాదని నిరూపించు. సాయిబాబా ముస్లిం కాబట్టి దేవుడు కాదు, ముస్లిం అయితే దేవుడు కాదు అని శాస్త్రంలో రాసిందా? ఒక్క శాస్త్రం కొటేషన్ కోట్ చేయి. నువ్వు దాదాపు సాయిబాబా గురించి 10 వీడియోలు చేసావు అనుకుంటా నాకు తెలిసి. 10 వీడియోల్లో కూడా ఏ ఒక్క కాడ కూడా నువ్వు సాయిబాబా దేవుడు కాడానికి ఇది శాస్త్ర ప్రమాణం అని చెప్పి చూపించావా? శాస్త్ర ప్రమాణం లేకుండా ఆయన ఒక ముస్లిం 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 అసలు ముస్లిం అని ఎవడన్నాడు నీకు? తన తల్లిదండ్రులు ఎవరు నీకు తెలుసా? తన పేరేంటి నీకు తెలుసా? తను ఎవరికి పుట్టాడు నీకు తెలుసా? తెలియదు. ఆధారం ఉందా? ఆధారము లేదు. నిరాధారంగానే మాట్లాడుతున్నావు అని అనొచ్చు. ఆయన ముస్లిం అనే ఆధారం లేవు, కానీ మసీదులో ఎందుకున్నాడు? అవును, మసీదులో ఉంటే ముస్లిం అయిపోతాడా? ఆ కాలంలో 1880 కాలంలో ఎవరు అగ్రకులం వారు ఎవరు కూడాను గుళ్ళల్లోకి రానిచ్చేవారు కాదు. ఒక వ్యక్తి స్టే చేయాలి ఒక గ్రామానికి వచ్చి అంటే గుళ్ళలో ప్రవేశం ఉండేది కాదు. ఇంకా వాళ్ళ గతి చర్చిలు, మసీదులే. అందుకని మసీదులకు వెళ్ళడేమో ఇలా అనుకోవచ్చు కదా. ఆ తర్వాత మరి అల్లా మాలిక్ ఎందుకు అన్నాడు అనొచ్చు. అల్లా మాలిక్ ఎందుకు అన్నాడు అంటే ఆ కాలంలో ఉర్దూ మీడియం ఉండేది స్కూళ్ళల్లో.
సహజంగా ఉర్దూ మీడియం చదివిన వ్యక్తి సర్వేశ్వరుని అల్లానే అంటాడు. మరి సాయిబాబా ఉర్దూ మీడియంతో చదివాడేమో అంటే ఇవన్నీ ఊహాగానాలు. ఇవి కరెక్ట్ కాకపోవచ్చు, వీటికి ఆధారాలు లేవు. మరి నాది ఊహాగానం తప్పైతే నీ ఊహాగానం ఎందుకు రౌట్ అవుతుంది? నాది ఊహాగానమే, నీది ఊహాగానమే. ఎందుకండి నేను ఇలా ఎందుకు అంటున్నానంటే, ఊహాగానాల్ని అనుసరిస్తే ఎవడైనా ముస్లిం కావచ్చు, ఎవడైనా క్రైస్తవుడు కావచ్చు, ఎవడైనా హిందువు కావచ్చు. కానీ శాస్త్ర ప్రమాణం అనేది ఒకటి ఉండాలి, ఆధారం ఒకటి ఉండాలి కదా. శాస్త్రంలో సాయిబాబా దేవుడు కాదు, దేవుడు అనేవాడు లక్షణాలు ఇలా ఉంటాయి, సాయిబాబా లక్షణాలు ఇలా ఉన్నాయి. సో తన దేవుడు కానీ ఒక్క రెఫరెన్స్ కోట్ చేయకుండానే నువ్వు ఇంత ఘోరంగా వాళ్ళని అమ్మానిస్తున్నావు సాయి భక్తుల్ని. సరే, ఇప్పుడు ఏంటి నీ బాధ? సాయి భక్తులందరూ కూడాను ఇస్లాంలో కన్వర్ట్ అవుతారని నీ ఉద్దేశమా? ఇదే కదా నువ్వు చెప్తున్నది. సరే, సాయి భక్తులందరూ కూడా ఇస్లాంలోకి వస్తారు సాయి పూజ చేస్తే. 1840 నుంచి 2026 వరకు, ఈనాటి వరకు రమరమి 180 సంవత్సరాలు గడిచాయి. అంటే 3 తరాలు గడిచిపోయాయి, లేదా 2 తరాలైనా కనీసం గడిచాయి. మరి ఇంకెప్పుడు వస్తారు వీళ్ళు? అప్పటి నుంచి ఇప్పటి వరకు సాయి పూజలు జరుగుతూనే ఉన్నాయి కదా, సాయి గుళ్ళకి వెళ్తున్నారు కదా, సాయి భక్తులు అందరూ అలాగే ఉన్నారు కదా, ఏ ఒక్కడు కూడా వచ్చి మసీదులోకి రాలేదు కదా, ఎవరు కూడా కన్వర్ట్ కాలేదు కదా. ఇంకెప్పుడు వస్తారు వీళ్ళు? 3 తరాలు గడిచినా 2 తరాలు గడిచినా ఇంకా ఎప్పుడు వీళ్ళు కన్వర్ట్ అవుతారని అడుగుతున్నాను నేను. ఎప్పుడు వీళ్ళు ఇస్లాంకి డంప్ అవుతారు? ఇంకెన్ని సంవత్సరాలకి అవుతారు? డేట్ చెప్పుకొని. అంటే నిరాధారంగా మాట్లాడితే, ఏది మాట్లాడితే నడుస్తుందా? నువ్వు ఏం చెప్పబోతున్నావు? సరే, ఇప్పుడు మతం మార్చడం తప్పు అని అంటున్నావు, మతం మారడం తప్పు అంటున్నావు కదా, ఓకే ఒప్పుకుంటా. మరి ఇప్పుడు సాయి మతం అని వీళ్ళకి కొత్త పేరు ఇచ్చావు కదా, మరి వీళ్ళను నువ్వు ఎందుకు పిలుస్తున్నావు? సాయి మతం అని చెప్పి కొత్త పేరు ఇచ్చినప్పుడు వీళ్ళని నువ్వు ఎందుకు ఆహ్వానిస్తున్నావు హిందూయిజంలోకి? ఆ మతంలో ఎందుకు ఉండనివ్వట్లేదు? ఎందుకు మత మార్పిడి చేస్తున్నావు? ఇది ద్రోహం కాదా, నేరం కాదా? భారత రాజ్యాంగ ప్రకారంగా, సనాతన ధర్మం ప్రకారంగా ఇది పొరపాటు కాదా? సాయి భక్తులారా మీరు నిలదీయండి. మమ్మల్ని ఎలాగో నువ్వు సాయి మతం అని చెప్పేసి పేరు పెట్టావు కదా లలిత్ కుమార్, ఇప్పుడు మరి మమ్మల్ని హిందూయిజంలోకి ఎందుకు ఆహ్వానిస్తున్నావు? మరి ఇది మత మార్పిడి కాదా? నువ్వు మత మార్పిడికి వ్యతిరేకంగా నేను ఒక ఛానల్ పెట్టి డబ్బులు దండుకుంటూ బ్రతుకుతున్నాను అంటున్నావు కదా, మరి ఇప్పుడు సాయి భక్తుల్ని మత మార్పిడి చేసేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు? ఎవరిచ్చారు నీకు ఈ హక్కు అని అడగండి. సరే, సాయి భక్తులందరినీ కూడా రిటర్న్ తీసుకొద్దాం అంటున్నావు, తీసుకొచ్చి ఎక్కడ కలుపుతావని, ఏ గ్రూపులో కలుపుతావు అంటున్నాను. హిందూయిజంలో ఒకటే గ్రూప్ ఉందా? ఇప్పుడు తన్నుగా చేస్తున్నారు, చూస్తున్నావు కదా. శైవులని, వైష్ణవులని ఎక్కడ కలుపుతావు? శైవుల్లో కలుపుతావా, వైష్ణవుల్లో కలుపుతావా, ఎక్కడ కలుపుతావు? లేక బ్రహ్మకుమారి ఈశ్వర సమాజంలో కలుపుతావా, లేకపోతే ఆర్య సమాజంలో కలుపుతావా, లేక ఎక్కడ కలుపుతావు నువ్వు వాళ్ళను? ఏ గ్రూపులో వాళ్ళని తీసుకెళ్తావు? నీ గ్రూపులే చక్కగా లేవు. ఒకరినొకరు నిందలేసుకోవడం, ఒకరిపై ఒకరు తిట్టుకోవడం, ఒకరిపై ఒకరు కామెంట్ చేసుకోవడం, ఒకరిని ఒకరు దూషించుకోవడం. శైవులకు వైష్ణవులకు పడనే పడదు, ఆర్య సమాజం వాళ్ళకు వీళ్ళకు పడదు, బ్రహ్మకుమారి ఈశ్వర సమాజం వాళ్ళకు వీళ్ళకు పడదు. ఇలా ముక్కలై సనాతన ధర్మంలో మీరు చీలుకుపోయినటువంటి వ్యక్తులు, మీరు సాయి మతం అనేటువంటి వాళ్ళని పిలిచి ఎక్కడ పెడతామని అడుగుతున్నా. దీనికి సమాధానం చెప్పు లలిత్ కుమార్. సరే, సమాధానం చెప్పు, దీనికి ఎక్కడ పెడతావు వీళ్ళని తీసుకొచ్చి? ఏ గ్రూపులో కలుపుకుంటావు? నీ గ్రూప్ కరెక్ట్ అంటే నీ గ్రూప్ తప్పంటున్నాడు. అసలు నీ గ్రూప్ నువ్వు తప్పంటే నీ గ్రూప్ తప్పని ఇంకోటి అంటున్నాడు. ఇంకా క్రైస్తవ్యం, ఇస్లాంలో గ్రూపులు ఉన్నప్పటికీ కలిసి సోదర భావంతో ఉంటున్నారు, కానీ నీ గ్రూప్ లో మాత్రం తన్నుక చేస్తున్నారు. మొన్న ఏం జరిగింది అక్కడ? యోగి ఆదిత్యనాథ్ గారు ఏం చేశారు? రథాన్ని తీసుకెళ్ళివ్వలేదు, అంత పెద్ద గురువు తీసుకెళ్ళినట్ట కాళ్ళతో తన్ని జడలు పట్టి కొట్టి, ఇదా సనాతన ధర్మం? ఇదా వేదాలు చెప్పేది? ఇదా యోగి పాలన అంటే? ఏంటి? బుల్డోజర్ పెట్టి ముస్లింలు వెళ్ళిపోవడం చప్పట్లు కొట్టావు. ఇప్పుడు బుల్డోజర్ కంటే ఎక్కువ ఆ స్వామివారి యొక్క భక్తుల్ని అవమానించాడు. లుంగులు విప్పి ఆ జుట్లను పట్టి కొడతారా? ఇదా సనాతన ధర్మం? ఇదా యోగి ఆదిత్యనాథ్ ఒక ప్రభుత్వం యొక్క వ్యూహం? ఇదేనా నేర్పేది? ఆయన ఒక సాధు, ఆయన ఒక యోగి. దీని గురించి ఎందుకు మాట్లాడలేదు నువ్వు? చెప్పు. ఇవన్నీ చూసుకుంటే నేనేమంటానంటే, సాయి భక్తుల్ని వాళ్ళ పరంగా వదిలేసేయి. ఒకవేళ నీకు చిత్తశుద్ధి ఉంటే, ఒకవేళ నువ్వు వాళ్ళని కాపాడాలని అనుకుంటే, వేదాల ప్రకారంగా దేవుడు అనేవాడు ఇలా ఉంటాడు, సాయిబాబా ఇలా ఉన్నాడు, దేవుడు అనేవాడు ఇలా ఉంటాడు, సాయిబాబా ఇలా ఉన్నాడు అని చెప్పేసి కంపేర్ చేసి సాయిబాబా దేవుడు కదా నిరూపించు నీకు దమ్ముంటే. అప్పుడు నేనే సాయి భక్తులతో మాట్లాడతా. రేపటి నుంచి పని పాట వదిలేసుకొని మైకు కెమెరా తీసుకొని ప్రతి సాయి టెంపుల్కి వెళ్ళి, లలిత్ కుమార్ వేదాలలో దేవుడు ఇలా ఉన్నాడు అని చెప్పాడు, సాయిబాబా ఈ వేదాల్లో ఉన్నటువంటి ఈ దైవత్వానికి మ్యాచ్ కావట్లేదు, మీరు వెంటనే సనాతన ధర్మం వెళ్ళండి అని చెప్పి నేను ప్రచారం చేయకపోతే యూట్యూబ్ ప్రకారంగా నేను యూట్యూబ్ మాధ్యంగా మీకు క్షమాపణ చెప్పేసి మళ్ళీ వీడియోలు చేయను. ఛాలెంజ్ ఇది రాదు. నువ్వు చెయ్యి, కంపేర్ చేసి చూపించు. దేవుడి లక్షణాలు, గుణ లక్షణాలు ఇలా ఉన్నాయి, సాయిబాబా లక్షణాలు ఇలా ఉన్నాయి, అనే సాయి లక్షణం దేవునికి మ్యాచ్ కావట్లేదని చెప్పేసి నువ్వు ఒక వీడియో చేయి.
రెఫరెన్సెస్ అన్ని పెట్టి ఆధారాలతో వేదాల నుంచి రెఫరెన్సెస్ పెట్టు. రేపటి నుంచి నేను వీడియో ప్రతి సాయి టెంపుల్కి వెళ్ళి తీయకపోతే చీ అని చెప్పు. ఇది చేత కాదు నీకు, ఇది చెయ్యరాదు నీకు, కేవలం విమర్శించడం మాత్రమే వచ్చు. సరే, ఇప్పుడు సాయి గ్రూప్ ఒక్కటే ఇస్లాంలోకి కన్వర్ట్ అవుతుందని చెప్పేసి భయంతో ఇలా చేస్తున్నావు అని అనుకుందాం. ఇన్ని చెప్పాను, ఇవన్నీ కూడాను అన్ని ఆధారపూరిత మాటలే, కానీ నీవి అన్ని కూడాను నిరాధారపూరిత మాటలు. ఏ లాజిక్ ఉండదు, ఏది ఉండదు. వీళ్ళందరూ ఇందులో డంప్ అవుతారు. ఎప్పుడు డంప్ అయ్యేది, ఎప్పుడు వీళ్ళు వచ్చేది? నువ్వు చచ్చిన్నాడా? ఇంకెప్పుడు ఎప్పుడు వస్తారు? 3 తరాలు గడిచినా ఎవరు రాలేదేంటి? ఇంకా వాళ్ళు మసీదు కాకుండా ఇంకా మిగతా గుళ్ళకే వెళ్తున్నారు కదా, హైందవ గుళ్ళకే. సాయి గుళ్ళకి వెళ్ళుకుంటూ హైందవ గుళ్ళకి వెళ్తున్నారు కదా. సాయి భక్తులారా, ఈ క్వశ్చన్ మీరు ఇచ్చేయండి. సరే లలిత్ కుమార్, నువ్వు అన్నట్టుగా కొద్దిసేపు ఆలోచిద్దాం. సాయి భక్తులందరూ ఇస్లాంలో కన్వర్ట్ అవుతారు అని చెప్పేసి నీ భయం వల్ల వాళ్ళని పిలుస్తున్నావు అనుకుందాం. మరి ఆయన ఎందుకు సాయిబాబా దేవుడు అంటే ఆయన అల్లా మాలిక్ అన్నాడు కదా అన్నావు. సిక్కు మతం గురించి నీకు తెలుసా? గురునానక్ గారు సిక్కు మత స్థాపకుడు. ఆయన గ్రంథంలో అల్లానే కాదు, అల్లా, రహీం, కరీం 3 పదాలు కనిపిస్తాయి నీకు. ఈయన ఒక అల్లా మాలికే అన్నాడు. ఆయనే అల్లా అన్నాడు, రహీం అన్నాడు, కరీం అన్నాడు. మరి ఈయన కంటే పెద్ద ముస్లిం ఆయన? వెళ్ళి చెప్పు సిక్కులకు. ఎందుకు చెప్పు? కత్తి దిగుద్దనా సిక్కులతో పెట్టుకుంటే? అంతేనా నీ ఉద్దేశం? చెప్పు. సిక్కులందరినీ కూడాను వెంటనే సనాతన ధర్మం రమ్మను, గురునానక్ గారిని వదిలిపెట్టమని నీకు దమ్ముంటే చెప్పు. ఎందుకంటే అక్కడ కూడా మాట్లాడు, ఆ గ్రంథంలో కూడా ఉంది అల్లా అని, రహీం అని, ఆ తర్వాత కరీం అని. మరి వాళ్ళు అలా మాట్లాడినంత మాత్రం ఆయన ముస్లిం అయిపోతాడా? ఇంకా ఒక స్టెప్ ముందుకేసాడు సాయిబాబా కంటే ఆయన, తెలుసా? ఆల్రెడీ అల్లా మాలిక్ అంటేనే ఒక పదం నీకు నచ్చగా ఇంత రచ్చ చేస్తున్నావు. మరి సిక్కు మతంలో అల్లా అన్నాడు, రహీం అన్నాడు, కరీం అన్నాడు, 3 పదాలు వాడాడు. ఇంతకంటే ముందుకెళ్ళాడు. ఆయన హజ్ చేసినట్టుగా కూడా ఉంది. ఎవరు? గురునానక్ గారు, సిక్కు మత స్థాపకులు గురునానక్ గారు. ఆయన హజ్ కూడా వెళ్ళాడు. మక్కాకి ఎవరు వెళ్తారు? ముస్లింలు వెళ్తారు. మరి ఆయన వెళ్ళాడు అంటే ఆయన ముస్లిమేనా? అంటే ఈ ముస్లింను పూజించేటటువంటి సిక్కులందరూ కూడా ఒకనొక రోజు ఇస్లాంలో కన్వర్ట్ అవుతారా? దీని గురించి మాట్లాడు. ఇది కాదా? నీకు కనిపించదా ఇది? ఏంటి నువ్వు మాట్లాడలేదు అంటే? సిక్కులందరూ కూడా ఎవరు? హిందువులు కాదా? వాళ్ళ సనాతన ధర్మం నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు కాదా? హిస్టరీ ఏం చెప్తుంది? సిక్కు మతం కూడా హైందవులే. వాళ్ళు గురునానక్ గారిని ఎన్నుకున్నారు, వాళ్ళు ఒక సిక్కు మతంగా ఏర్పడ్డారు. మరి ఇప్పుడు ఏమంటావు? సిక్కు మతస్థులు ఎవరైతే ఉన్నారో గురునానక్ గారిని సిక్కు బోధనలు కూడా అనుసరిస్తారు. అదే విధంగా మన హిందూ దేవతల్ని కూడా కొంతమంది ఆచరిస్తారు, వాళ్ళు పూజిస్తారు కూడా. మరి ఇప్పుడు దీనికి ఏమంటావు? వాళ్ళని ఎందుకు ఆపవు నువ్వు? ఒకవేళ కాదు, కూడదు, సాయిబాబా స్వచ్ఛమైన హిందువే అని ఎవరన్నా అనుకుంటే గనక, ఇంతకాలం ఉట్టినే పిలుస్తుంటే ఎవడు చర్చకి రావట్లేదు కాబట్టి మీకు గోల్డెన్ ఆఫర్ ఇస్తానంట. ఎవరైనా సరే ఈ సాయి సచ్చరిత్ర ఆధారంగా గనక సాయిబాబా ముస్లిం కాదు అని నిరూపించగలిగితే వాళ్ళకి 1,00,000 రూపాయలు క్యాష్ ప్రైజ్ ఇస్తాను. 1,00,000 రూపాయలు. లలిత్ కుమార్, 1,00,000 రూపాయలు ఇస్తావా? ఎవరైనా వచ్చి నీతో డిబేట్ చేసి 1,00,000 రూపాయలు ఇస్తావా? బంపర్ ఆఫరా? మళ్ళీ ఇలాంటి ఆఫర్ దొరకదేమో బహుశా. ఎందుకంటే ఒక వ్యక్తి అన్నదానం చేశాడనుకో, ఉదాహరణకు తన కష్టార్జితంతో అన్నదానం చేస్తే ఎవడైనా పోయి అన్నదానం చేస్తున్నాడు కదా తింటాడు. అదే ఒక బిచ్చగాడు వెళ్ళి 10 ఇండ్లు అడుక్కొచ్చి అన్నదానం చేశాడనుకో, ఎవడైనా పోతాడా? చీచి నువ్వే బిచ్చగానివి, నువ్వే 10 ఇండ్లు అడుక్కొచ్చి తింటున్నావు, మాకు పెడతావా అని చెప్పేసి ఎవడు పోడు కదా. నీ పరిస్థితి అదే. నీ కష్టార్జితం లాగా చెప్తున్నావు, ఛాలెంజ్ ఇస్తాను. ఎక్కడి డబ్బులు? అడుక్కున్నవే కదా. అడుక్కున్న డబ్బులు ఇవ్వడం అంటే వాళ్ళు వచ్చేవాళ్ళు ముష్టోళ్ళు అనుకుంటున్నావా? నీ కష్టార్జితంగా నువ్వు సంపాదించి స్క్రీన్లపై నెంబర్లు తీసేసి చందాలు బంద్ పెట్టి ఆ తర్వాత నువ్వు 1,00,000 రూపాయలు కాదు 10,000 ఛాలెంజ్ పెట్టు, ఎవడైనా వస్తాడు, నేను పంపిస్తాను. కానీ నువ్వు అడుక్కుని 1,00,000 రూపాయలు పెడితే 1 కోటి రూపాయలు పెడుతుంది, ముష్టే కదా. ఇప్పుడు చెప్పాను కదా, ఒక బిచ్చప్ వ్యక్తి 10 ఇండ్లు అడుక్కొచ్చి అన్నదానం చేస్తే ఎలా ఉంటుందో నువ్వు 1 కోటి రూపాయల ఛాలెంజ్ పెడితే మాకు అలా అనిపిస్తుంది. ఇది షేమ్, ఇది సిగ్గు రావాలి నీకు ఆ మాట అనడానికి. ఇంకా ఎవ్వరు రావట్లేదట. సాయి భక్తులారా, మీకు ఒక మాట చెప్తున్నానండి. ఎవరైనా సరే, మీరు కామెంట్లో ఉన్నా సరే, యూట్యూబ్లో ఉన్న వీడియోలు చేసేవారైనా సరే, కేవలం ఈ పాయింట్స్ సెట్ చేయండి. 1, సాయిబాబా ముస్లిం అయితే దేవుడు కాడు అని చెప్పి శాస్త్రంలో ఉందా? ముస్లిం అయ్యేవాడు దేవుడు కాకుండా పోతాడా? నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్, సాయిబాబా దేవుడు కాకపోతే శాస్త్రాల్లో దేవుని యొక్క ప్రమాణం ఏంటి, దేవుని యొక్క గుణలక్షణాలు ఏంటి, దేవుడు అనేవాడు ఇలా ఉంటాడు అని చెప్పి శాస్త్రాల ప్రకారంగా మాకు కోట్ చేసి చూపించి మేము ఆలోచిస్తాం. 2ది. 3ది, సిక్కు మతంలో గురునానక్ గారు కూడా సాయిబాబా లాంటి మాటలు మాట్లాడారు, ఒక స్టెప్ ముందుకేసి హజ్ యాత్రకి వెళ్ళారు. మరి ఆయన కూడా ముస్లిమేనా? ముస్లిం అయితే సిక్కు మతం గురించి నువ్వు ఎందుకు మాట్లాడలేదు? ఈ 3 పాయింట్లు ఇచ్చేయండి తప్పకుండా. ఆ తర్వాత సాయిబాబా ముస్లిం అన్నానికి నీ దగ్గర ఆధారం ఏముంది? ఇది 4 పాయింట్లు ఇచ్చేయండి. ఇలా మీరు మాట్లాడండి. మీరు మౌనంగా ఉంటే రెచ్చిపోతాడు. రెచ్చిపోతే అయ్యేదేం లేదు.
సారీ, ఇంకో పాయింట్ మర్చిపోయాను, 5వ పాయింట్. సాయి భక్తులందరూ ఒకానొక రోజు ఇస్లాంలో కన్వర్ట్ అవుతారు అన్నావు కదా. ఎప్పుడైతారు? ఇంకా 3 తరాలు గడిచాయి, 2 తరాలు గడిచాయి, 3 సంథింగ్ 180 సంవత్సరాలు అంటే 3 తరాలు అనుకుంటున్నాను. మినిమం 2 తరాలన అనుకుందాం. 2 తరాలు గడిచినా కూడా ఇంకెప్పుడు వస్తారు వీళ్ళు? ఈ డేట్ చెప్పమనండి. ఇవన్నీ మీరు ప్రశ్నించండి. కనుక ఎవడైనా సరే మతోన్మాది ఆధారం లేకుండా మాట్లాడినప్పుడు, మతోన్మాదులైనా సరే, సెక్యులర్ హిందువులైనా సరే, హిందువులైనా, క్రైస్తవులైనా, ముస్లింలైనా అందరూ కూడా కింద రెఫరెన్సెస్ కోట్ చేయి అని చెప్పి అడిగినప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది. ఇలాంటి మతతత్వవాదులకు ఒక పులి స్థాపన ఏర్పడుతుంది. ఆధారం లేకుండా ఎవడైనా ఎన్నైనా ఏదైనా మాట్లాడొచ్చు. ఆధారం ఉంటే మాట్లాడడానికి కొంచెం ఆలోచిస్తాడు. ఆలోచించి మాట్లాడే అవకాశం ఉంది మిత్రులారా. సో మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. నా ఛానల్పై లేకపోతే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.